హలో ఫ్రెండ్స్, వర్షం పడిందండి. నిన్న రాత్రంతా తెల్లవారు వరకు వర్షం పడుతూనే ఉంది. అయితే మొక్కలన్నీ కూడా కలుపులు తీసాను నేను. అది చూపిస్తాను. ఎంత కలుపు తీసానంటే వర్షం పడిన తర్వాత మనం కలుపులన్నీ పీక్కుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మొన్న దొండకాయలు హార్వెస్ట్ చేసుకున్నాను కదండి, దాంట్లోకి ఉల్లికారం చేద్దామని కొద్దిగా కరివేపాకు అయితే కోసుకుంటున్నాను. చూడండి, మొత్తం అన్ని పాట్స్లో నుంచి కలుపు అయితే తీసానండి. ప్రీవియస్ వీడియోలో టేబుల్ నిమ్మ హార్వెస్ట్ చేసుకున్నాను కదండి, అయితే ఇంకా కొంచెం ఉండిపోయినాయి. ఇవి కలర్ కూడా మారాయి. సో ఇవి కూడా హార్వెస్ట్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇంకా చెట్టు అంతా కూడా మళ్ళీ పోతొచ్చున్నది. ఇంకా చూడండి, చిన్న చిన్న పూత పిందెతో ఉన్నది. స్వీట్ లైమ్ చూడండి, మొత్తం అంతా పూత వచ్చింది. చాన్నాళ్ళ తర్వాత పూత అయితే వచ్చింది. ఇంకా గోరు చిక్కుడు కూడా చూడండి ఎంత పొడుగైతే పెరిగిందో. దీనికి కూడా పూత అయితే వచ్చింది. ఇక్కడేమో చిన్నది వచ్చింది, ఇంకా పెద్దది అవ్వాలి. మొన్న దొండకాయలు హార్వెస్ట్ చేశాను కదా, అప్పుడు చిన్నగా ఉన్నాయని వదిలేసాను కదండి. ఇవి పెరిగినాయి, ఇవి కూడా కోసేసాను. వాటితో పాటు కలిపి ఇప్పుడు ఉల్లికారం అయితే చేస్తాను. కరివేపాకు కోసుకున్నాను, కొద్దిగా టేబుల్ నిమ్మ. ఈ పాట్లో కూడా గోరు చిక్కుడు వేసుకున్నానండి. ఇది కూడా పూతకి రావటానికి అయితే రెడీగా ఉన్నది. ఒక 2 పాట్స్లో అయితే వేసుకున్నాను. అండ్ ఈ చిన్న టబ్లో కూడా వేసానండి. ఇది కూడా పూత అయితే వస్తుంది. మేఘాలు చూడండి కొండపై నుంచి ఎంత అందంగా ఉందో కదా వ్యూ అయితే. ఆ పైన కొండపైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉన్నదండి. అక్కడి నుంచి మాకు మంత్రాలు అయితే చక్కగా వినిపిస్తాయి.